फोटो के ना कैमरा ऑन कर ना। ठीक से ఫ్రెండ్స్, పెళ్లిలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ పార్ట్ 1 కి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సో దానికి పార్ట్ 2 గా ఈ వీడియోని చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో డ్రోన్స్ లో పూలహారాలను అందివ్వడం మనం చాలా పెళ్లిల్లో చూస్తూ ఉంటాం. అయితే అదే మాదిరిగా ఈ పెళ్లిలో కూడా ప్లాన్ చేశారు. కానీ ఎంతసేపటికి ఆ డ్రోన్ ని అందే హైట్ కి తీసుకురాకపోవడంతో ఆ పెళ్లి కొడుకు కోపం వచ్చి ఏం చేశాడో చూడండి. ఈ పెళ్లిలో పెళ్లి కూతురు ఫ్రెండ్స్ తనకి గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో పెద్ద ఫ్రిడ్జ్ లేక వాషింగ్ మిషన్ గిఫ్ట్ ఇచ్చేలాగా తీసుకుని వచ్చి మంచిగా ఫోటో తీసుకొని ఇతను పెళ్లి కూతుర్ని బైక్ లో ఎక్కించి తీసుకుని వెళ్ళడానికి హీరోలాగా రెడీ అయ్యి వెయిట్ చేస్తుంటాడు. ఒక్కసారిగా ఆమె వచ్చి బైక్ ఎక్కగానే అత్తోళ్ళ ఇంటి దగ్గరే మన సైడ్ పెళ్లిల్లో డాన్సులు పెద్దగా వెయ్యరు గాని నార్త్ ఇండియన్ వారి పెళ్లిలో మాత్రం డాన్సులు లేకుండా పెళ్లిళ్ళు జరగవు. అలాంటి కొన్ని ఫన్నీ డాన్సెస్ చూడండి. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి గులాబ్ జామున్ తినిపిస్తూ ఎలా ఆడుకుంటుందో చూడండి. పాపం ఇతను 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఇంత కష్టపడి ఉండడు. మీరు మన ఛానల్లోకి కొత్తగా వచ్చి ఉన్నట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లిలో తన బావని ఏడిపివ్వడానికి మరదలంతా కలిసి ఉప్పు వేసిన జ్యూస్ని పెళ్లి కొడుకు ఇస్తారు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి కుంకుమ పెట్టడం ఆనవాయితీ. అయితే ఇతను టెన్షన్లో ఆ కుంకుమను తానే పెట్టేసుకుంటున్నాడు. పెళ్లి తర్వాత భార్యాభర్తలు గొడవ పడడం సహజం. కానీ వీళ్ళు పెళ్లిలో కామెడీగా దండలు మార్చుకోమంటే నేరుగా ఫైటింగ్కే దిగేశారు. పెళ్లిలో చివరిగా తాళి కట్టే సమయంలో పెళ్లి కొడుకు వాళ్ళు మాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అని వరకట్నం అడిగారు. దాంతో పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకుని మరియు అతని తండ్రిని ఏం చేశారో మీరే చూడండి. పెళ్లి చూపుల్లో ఈ విధంగా అయితే ఎవరికి జరగకూడదు. ఇతను తల మీద గుడ్డ వేసుకున్నప్పుడే అర్థమైంది ఏదో తేడాగా ఉందని. వీళ్ళైతే పెళ్లి కొడుకును కొట్టడానికి వచ్చినట్టుగా వచ్చి ఆ పెళ్లి కొడుకు ఎంత భయపడి ఉంటాడో ఏమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.